ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం యుగ యుగాలుగా ఇగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం అంబలితానై కంబళితానై పెంచేటి అన్నా ఆప్యాయతలో అతను కన్న తల్లి కన్నా మిన్నా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా వెలిగించెను చెల్లి రూపం తన కంటి దీపం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం నువ్వు సాయపడుండకపోతే ఇది జరిగేది కాదు. నీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. చచ్చా, ఎందుకంత పెద్ద మాటలు మాట్లాడతావు? ఇందులో నేను చేసిందే ఉంది. ఈ మాత్రం కూడా చేయకపోతే ఇంకెందుకు? ఈ విషయం పిన్నికి తెలిస్తే నీ మీద విరుచుకుపడుతుంది. ఆవిడ సంగతి తెలిసిందే కదా. అయినా నువ్వు దాని గురించి ఆలోచించొద్దు. ఆవిడ సంగతి నేను చూసుకుంటానులే. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నీలా విశాల హృదయంతో ఆలోచించేవాళ్ళు ఈ సమాజంలో ఉంటే మాలాంటి వాళ్ళ బతుకులు ఎప్పుడో బాగుపడి ఉండేవి. నీ గొప్పతనానికి నా జోహార్లు. తనది చాలా సున్నితమైన మనస్తత్వం. జాగ్రత్తగా చూసుకో. ఉత్తరాలు రాస్తూ ఉంటావు కదూ, నన్ను మర్చిపోకే. సరదాకైనా ఆ మాట అనద్దు. నేను తట్టుకోలేను. నా జీవితంలో నేను మర్చిపోలేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే. నిన్ను మర్చిపోతే నన్ను నేను మర్చిపోయినట్టే. ఆ మాట ఎప్పుడూ అనద్దు. సర్లే పద. ఈ మాటలన్నీ ఇక్కడే అయిపోయేట్టున్నాయి. మీ ఆయన లంచ్ ఇస్తానన్నాడు కదా, అక్కడ మాట్లాడుకుందాం పద.
ఎక్కడి నుంచి వస్తున్నావే? నేనెక్కడ్నుంచి వస్తున్నానో నీకు బాగా తెలుసు. అందుకే మండిపడుతున్నావు. మళ్ళీ ఏమీ తెలియనట్లుగా అడుగుతావే? నీకెంత ధైర్యమే? చేసిన పాడు పని చాలక ఇంత ధైర్యంగా నాకు సమాధానం ఇస్తావా? నిన్ను చూసి భయపడే పాడు పని నేనేం చెయ్యలేదే. నోరు మొయ్, ఒళ్ళు చీరేస్తాను. నీకెంత పొగరు? దానికి పెళ్లి చేసి పంపించే హక్కు నీకెవరిచ్చారు? ఇన్నాళ్లుగా మా జీవితాలతో ఆడుకునే హక్కు నీకెవరిచ్చారు? ఆ హక్కు నీకున్నప్పుడు ఈ హక్కు నాకెందుకుండదు? ఏంటే మరీ పెట్టరేగిపోతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? సానిదానివి నీకింత మిడిసిపాట? సానిదాన్ని అయినా సాటిదాన్ని పెళ్లి చేశాను. ఆడదాన్ని అనిపించుకున్నాను. ఇన్నేళ్లుగా ఇంతమంది జీవితాలు నాశనం చేశావు. అసలు నిన్నే పేరు పెట్టి పిలవాలి? ఏ రకంగా చూసినా నీకన్నా నేను 100 రెట్లు నయం. నన్ను నిలదీసే అధికారం, హక్కు, హోదా నీకేమాత్రం లేవు. మేం బతుకుతూ నిన్ను బతికిస్తున్నాం. మా బతుకుల్ని తాకట్టు పెట్టి ఆ వచ్చే ముష్టిపైన నువ్వు బతుకుతున్నావు. మేం చేస్తూ ఇన్నేళ్లుగా నిన్ను బతికించాం. నీకన్నా మేమెప్పుడు గొప్పవాళ్ళమే. నిన్నేం దెయ్యం పట్టిందా? ఏంటే ఆ మాటలు? తెలివిలో ఉండే మాట్లాడుతున్నావా? అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను. ఏదో పెద్ద ఘనకార్యం చేశాననుకుంటున్నావో ఏమో. వాడెవడో భలేగా టోపీ వేశాడు. ఓ 4 రోజులు పోయాక వదిలేసి ఉడాయిస్తాడు. అప్పుడు అడుక్కు తింటూ బతుకుతుందది. అలాంటి పరిస్థితి ఎప్పటికీ రాదు. ఒకవేళ వచ్చినా ఈ బతుక్కన్నా అడుక్కు తిని బతకడమే నయం. అయితే అదే పని చెయ్యి. ఇంకా ఇక్కడ నువ్వు ఉండనక్కర్లేదు. తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో. అంతకన్నానా? ఆ అదృష్టం కోసమే ఎదురు చూస్తున్నాను. నువ్వు తరివేసేదాకా ఎందుకు? నేనే ఎప్పటినుంచో ఈ ఇల్లొదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. మాట వరుసగా అంటున్నాననుకుంటున్నావేమో. నేనన్నంత పని చేస్తాను. ఇక్కడి నుంచి నిన్ను తరివేస్తాను. అంత ధైర్యం నీకు లేదులే. ఆ మాట చెప్పి మమ్మల్ని భయపెట్టాలని ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూ ఉంటావు. మమ్మల్నందర్నీ ఇంట్లోంచి తరివేస్తే నువ్వొక్కదానివి ఇక్కడుండి ఏం చేస్తావు? ఈగలు తోలుకుంటూ కూర్చుంటావా? అసలు నీకేమైంది ఇవాళ? నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతోందా? నీకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నన్ను పట్టుకొని ఇన్ని మాటలంటావా? నువ్వేం మమ్మల్ని కన్నావా? పెంచి పోషించావా? ఆ మాటకొస్తే మేమంతా కలిపి నిన్ను ఇన్నేళ్లుగా పోషించాం. ఆ మాట మాత్రం మర్చిపోకు. మమ్మల్ని శాసించే అధికారం, హక్కు నీకెప్పుడూ లేవు. వాటి గురించి మాట్లాడితే నువ్వే దెబ్బతింటావు. ఇంకెప్పుడూ నా జోలికి రావద్దు. నా బతుకుతో ఆటలాడుకోవాలని ప్రయత్నించొద్దు. ఇవాళ నాకెంత సంతోషంగా ఉందో తెలుసా అమ్మా? ఓ సాటి బాధితురాలికి పెళ్లి చేశాను. ఈ చేతులతోనే చేశాను. నాకెంత సంతోషంగానూ ఉంది. నువ్వుంటుంటే ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయేదానివి. నన్నెంతగానో మెచ్చుకునేదానివి. నేనీ పని చేశానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇదంతా నిజంగా జరిగిందా అని అనిపిస్తోంది. నేనే నమ్మలేకపోతున్నాను. ఇదంతా చెయ్యడానికి నాకింత ధైర్యం ఎలా వచ్చిందా అని అనిపిస్తోంది. ఆ దేవుడే ఇచ్చుంటాడు. తన మెళ్ళో దండ చూస్తే నాకెంత ఆనందం వేసిందో తెలుసా? ఆనందం కాదు, అదేదో ఒక రకమైన
మధురమైన భావన, చాలా చిత్రమైన పరిస్థితి. మాటివ్వు. నీకిచ్చిన మాటని నేనెప్పటికీ నిలబెట్టుకుంటాను. మీరు గుళ్ళోంచి బయటకు వస్తుంటే ఈ పువ్వు మీ తల్లోంచి రాలిపోయింది. మీరు చూసుకోలేదు, నేను చూశాను. తీసుకోండి. తీసుకోండి. దీనికోసం అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చావా? అవునండి, దేవుడు పువ్వు కదా, కింద పడిపోయింది. ఎప్పుడు ఈ ఖాకీ యూనిఫామ్ వేసుకుని ఉంటావెందుకు? శానా బాగున్నాయి కదూ. మా వాచ్మెన్తో చెప్పి మా పద్మమ్మ నాకు ఇచ్చింది. వేసుకున్నాక దొరబాబులాగున్నావు అంది. ఊళ్ళో ఉన్నట్టుగా పంచలయ్యి వేసుకుంటే ఏం బాగుంటుంది? ఇది సిటీ కదా, అందుకే ఈ ప్యాంటు సొక్క నాకు ఇచ్చింది పద్మ. చాలా బాగున్నాయి కదూ. బాగున్నాయి. నా మాట విని ఇవి తీసుకో. నీకోసమే కొన్నాను. వేసుకుంటే చాలా బాగుంటాయి. వద్దు. అదేంటి? వద్దండి, నాకేదన్నా కావాలంటే మా పద్మమ్మ కొనిపెట్టుద్ది. అంటే మీ పద్మ తప్పితే నీకు ఇంకెవరూ ఏది కొనిపెట్టకూడదా? అట్టాగాని కాదు, నా మాటేనండి. అవి తిరిగి ఏడకొన్నారో ఆడిచ్చేసేయండి. ఇట్టా అంటున్నానని ఏటి అనుకోవద్దు. నేను ఎవరి దగ్గర ఏటి తీసుకోను. నేను పరాయిదాన్ననే కదా ఇలా మాట్లాడుతున్నావు. ఇదే మీ ఇంట్లో వాళ్ళు ఇచ్చుంటే తీసుకునేవాడివి కదూ. అవన్నీ ఇప్పుడు ఎందుకండి? ఇప్పుడు నాకు ఈ బట్టలతో అవసరం లేదు. మీరేటి అనుకోకుండా వాటిని తిరిగి ఇచ్చేసేయండి. మీ మనసులో ఏదన్నా బాధ ఉంటే ఆ దేవుడికి చెప్పుకోండి. మీ కట్టాలన్నీ ఆ దేవుడు సీటికలో తీర్చేస్తాడు. అయితే ఆ దేవుడు మనం కోరిన కోరికలన్నీ తీరుస్తాడా? తప్పకుండా. ఏవో, నేనాయన్ని ఎన్ని కోరికలు కోరినా ఇప్పటిదాకా ఒక్కటి కూడా తీర్చలేదు. తీర్చలేదంటే అన్నీ ఒక్కనాడే తీరిపోతాయా? టైం పడుతుంది. మరి నీ కోరికలన్నిటినీ ఆ దేవుడు తీర్చాడా? ఓ, తీర్చకే. ఆయన చల్లగా చూడబట్టే నేనిట్టా ఉన్నాను. నేను నిన్నొకటి సూటిగా అడుగుతాను, సమాధానం చెప్తావా? అడగండి, ఎందుకు చెప్పను? అయినా నేనేమి ఈ పట్నం మడిసిని గాను సుట్టి సుట్టి మాట్లాడడానికి. అన్నీ సూటిగానే చెప్తాను, అడగండి. నేనిలా అడుగుతున్నానని నువ్వేమీ అనుకోకూడదు. బాలేటోళ్లే, ఎందుకు అనుకుంటాను? అడగండి. నువ్విప్పటిదాకా పెళ్ళెందుకు చేసుకోలేదు?
నేను నా పేరు కమల. నేను నేను మీతో ఓ ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. ఇది సుజాత గారి ఇల్లే కదూ? తను ఇంట్లో ఉన్నారా? మీరు సుజాత గారికి? అవును, నేను వాళ్ళ అమ్మని. నమస్తే అండి. నేనింతకు ముందు నిన్నెప్పుడూ చూడలేదు. సుజాతకు కూడా ఫ్రెండ్స్ ఎవరూ లేరు. మరి నువ్వు? అన్నీ చెప్తాను. మీకు అభ్యంతరం లేకపోతే లోపల మాట్లాడుకుందాం. అన్నట్లు అడగడం మర్చిపోయాను, మీ పేరు? నన్ను పార్వతమ్మ అంటారు. ఐ సీ. నైస్ మీటింగ్ యూ. లోపలికి వెళ్దామా? పద. కూర్చో. చెప్పు, ఏం పని మీద ఇటువైపు వచ్చావు? నాకు బంధువులెవరూ లేరు. పైగా నాకు జ్ఞాపక శక్తి చాలా తక్కువ. అందుకే నిన్ను పోల్చుకోలేకపోతున్నాను. అబ్బే, నేను మిమ్మల్ని ఇవాళ మొదటిసారిగా కలుస్తున్నానులేండి. నేను మీకు ముందే తెలిసే అవకాశం లేదు. నా పేరు కమల, కుమారు గారి భార్యని. కుమారు గారంటే? అదే, ఇంతకుముందు సుజాత గారు పనిచేసిన ఆఫీసు. ఆ కుమారు గారా? ఆయన భార్యని నేను. అలాగా. ఇప్పుడు సుజాత అక్కడ పనిచేయడం లేదమ్మా, మానేసి చాలా రోజులైంది. తెలుసండి, ఆ విషయం తెలుసుకుని ఇక్కడికొచ్చాను. సుజాత గారు తన గదిలో ఉంది. ఎప్పుడూ ఏవో పుస్తకాలు చదువుతూ ఉంటుంది. అదే కాలక్షేపం. ఉండమ్మా, కాఫీ తీసుకొస్తాను. అబ్బే, అక్కర్లేదండి. ఇప్పుడు అలాంటివేం వద్దు. మీరు కూర్చోండి. నేను మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. అది ఈ విషయం మీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు, కానీ చెప్పక తప్పదు. దయచేసి నేను చెప్పేది శాంతంగా వినండి. ఆ తర్వాతే ఓ నిర్ణయానికి రండి. అది ఆందోళన పడాల్సిన విషయం కాదు. కంగారు పడకండి. ఇంతకీ ఏంటమ్మా నువ్వు చెప్పదలుచుకున్నది? అది సుజాత గారికి పెళ్లి కాలేదు కదండి. అవును, ఏ? అదే, ఆ విషయం గురించే మాట్లాడదామని. సుజాత పెళ్లి గురించా? అవును. నీకు తెలిసిన సంబంధం ఏమైనా ఉందా అమ్మా? ఉంటే చెప్పు. దాని పెళ్లి చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది. గుండెల మీద నుంచి పెద్ద భారం తీసేసినట్టుగా ఉంటుంది. నాకు 24 గంటలు అదే ఆలోచన. నీ అంతటి నువ్వే వెతుక్కుంటూ ఇక్కడికొచ్చావంటే అది నిజంగా మా అదృష్టం.